హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ డైలీ చార్ట్ లో చూసుకుంటే గనక నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజింగ్ అయిందో ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడనే ఇవాళ కూడా మార్కెట్ క్లోజింగ్ మాత్రం అవడం జరిగిందనమాట. డైలీ చార్ట్ కాకుండా 5 minutes చార్ట్ లో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం చూసుకోవాలి అంటే ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనము ఇవాళ చూసాము. మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే 30th జూలై ఇక్కడ మనకు కనిపిస్తుంది బార్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత నిన్న క్లోజింగ్ దగ్గర మళ్ళీ ఓపెనింగ్ తర్వాత మార్కెట్ అనేది మార్నింగ్ అవర్స్ లో ఒక 1 hour అలా కన్సల్టేట్ చేసి అప్ సైడ్ లో ఒక చిన్న మొమెంటం అనేది చూపించింది స్లోలీ అనమాట. మరి అంత పెద్ద మొమెంటం కూడా ఏమి రాలేదు ఇవాళ. దాని తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ సైడ్ వేజ్ ఉండేది. మళ్ళీ సెకండ్ సెషన్ లో మార్కెట్ లో ఒక ఫాల్ అనేది మనం చూసాము. ఆ ఫాల్ కూడా వచ్చేసి ఏంటంటే ఎక్కడైతే క్లోజింగ్ జరిగిందో అక్కడ వచ్చి ఆ ఫాల్ అనేది ఆగిపోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది మార్కెట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక ఫాల్ వచ్చి క్లోజ్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఒకవేళ నిజంగానే బయర్స్ ని ట్రాప్ చేసి మార్కెట్ బేరిష్ సైడ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రము ఇవాళ 25,000 లెవెల్ని క్రాస్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి బయర్స్ అందరినీ ట్రాప్ చేసి రేపు ఒక పెద్ద గ్యాప్ డౌన్ అన్న లేదంటే ఒక పెద్ద ఫాల్ అన్న కనిపించే అవకాశం మాత్రం ఉండదు. కానీ ఎన్నిసార్లు దాన్ని రీటెస్ట్ చేస్తే ఆ జోన్ని ఎన్నిసార్లు రీటెస్ట్ చేస్తే అన్నిసార్లు ఆ జోన్ అనేది వీకర్ సైడ్లకు వెళ్ళడం మొదలు పెడుతుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకా అప్ సైడ్ కొంచెం మొమెంటం అనేది చూడడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి మార్కెట్ ఇంకా బులిష్ ట్రెండ్లోనే ఉందని మనం అనుకోవచ్చు. రేపు కూడా ఒకవేళ ఇక్కడనే సైడ్ వేస్ ఫ్లాట్గా ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ కన్సల్టేషన్ జరిగి మనకు ఒక క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఒక చిన్న అప్ సైడ్ మొమెంటం చూసే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. ఒకసారి ఎక్కడైతే మొన్న ఒక హై ఉండిందో ఆ హైని క్రాస్ చేస్తే మాత్రం మళ్ళీ ఇంకొక మంచి అప్సైడ్ చూసే అవకాశం మాత్రం ఉంటాయి. కానీ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయిన సినారీలో మాత్రమే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కొద్దిగా కిందికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే ఫాస్ట్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బయింగ్ ఇంట్రెస్ట్ మిస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ బయింగ్ చేసుకుంటారు కాబట్టి. కానీ ఇదంతా కాకుండా ఇంపార్టెంట్ మార్కెట్లో వచ్చేసి ప్రైస్ యాక్షన్ అనమాట. ప్రైస్ యాక్షన్ని మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తూ ప్రైస్ యాక్షన్ కనుక మనకు అర్థమవుతుందంటే తప్పకుండా మనము ప్రాబబిలిటీస్ ఆఫ్ విన్నింగ్ అనేది పెరిగిపోతుంది. సో అందుకని చెప్పి ప్రైస్ యాక్షన్ని మాత్రం తప్పకుండా చూడాలి. అది కాకుండా మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ని మీరు వాడుతున్న టూల్స్ని ఇండికేటర్స్ని అదంతా కూడా మీరు కాన్ఫిడెన్స్గా పెట్టుకొని మీ ట్రేడ్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.